పూజకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అడుగుతున్నారు గాని పూజ చేసి ఆయన ఎక్కడున్నారో కనుక్కోలేకపోతున్నారు. వెనక వసుంధర గారు ఉన్నారు కదా నాన్నమ్మా. అబ్బబ్బబ్బా, వసుంధర వసుంధర వసుంధర, ఆ వసుంధర అనే పేరు పదే పదే చెప్పకు, నాకు చిరాగ్గా ఉంటుంది. నక్షత్ర, ఏంటి అవుతారో? ఎందుకులా ఉన్నావు? ఏం జరిగింది? మట్టి కొట్టుకుపోయింది, అది దాన్ని అడుగుతావు? మట్టి నా ఒంటి మీద మాత్రమే ఉందమ్మమ్మా, కానీ అక్కడ బావ బుర్ర మొత్తం మట్టితో నిండిపోయింది. Shut up! Shut up! Shut up! ఆయన ఇన్సల్ట్ చేస్తే పళ్ళు రాలిపోతాయి. ఇక్కడేమో మీరు నా పళ్ళు రాలుగొట్టండి, అక్కడేమో ఆయన దానికోసం అడవిలో ఉన్న చెట్లకున్న పళ్ళని రాలుగొడతాడు. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? పిచ్చిగా నీ పట్టిందా? డీటెయిల్స్ కావాలా చిన్న బావా? హాట్ ఫ్రెండ్ ని కలవాలని ఆ వసుంధర బావని అడవిలోకి తీసుకెళ్ళింది. చెట్ట పట్టాలేసుకుని తాగి తందనాలాడి రోడ్ సైడ్ రోమియోస్ లాగా వరి తెగించి తిరుగుతున్నారు. నోటుకొచ్చినట్టు మాట్లాడి దెబ్బలు తిరుగు నక్షత్ర. నేను చెప్పేది తక్కువే అత్తయ్య, కొళ్ళారో చూశాను కాబట్టే చెప్తున్నాను. ఇందులో అక్షరం తక్కువ ఉన్నా తప్పున్నా నన్ను చంపేయండి. ఆ నంగనచ్చు వసుంధర బావ బావున్నాడని ఇదే అవకాశమని ప్రేమ దోమ గీమ అని చెప్పి వాడుకోవాలని చూస్తుంది. ఇంకొకసారి వసుంధర గురించి చాడీలు చెప్పావంటే చంపేస్తాను. చంపే బావ చంపే, నేనే చాడీలు చెప్పడం లేదు. నువ్వు ఆ వసుంధర అడవిలో చెట్ట పట్టాలేసుకుని తిరగడం అబద్ధమా? తాగి తూలుతూ ఒకరిపై ఒకరు పడి తందనాలాడ్డం అబద్ధమా? అది నిన్ను వల్లో వేసుకోవాలని చూడడం అబద్ధమా? మీరిద్దరూ కలిసి నన్ను కొట్టి గోతులో పడేయడం కూడా అబద్ధమా? వాళ్ళ స్నేహాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని తలదించుకునే పరిస్థితి తెచ్చుకోక నక్షత్ర. దాని విషయం అలా ఉంచానని మీరైన ప్రతిదానికి ఆ వసుంధర మీద ఆధారపడటం నాకు నచ్చలేదండి. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారో మీకు అర్థమవుతుందా? ఎప్పుడు దొరబాబులా దర్జాగా ఉండేవారు, ఇప్పుడు ఈ వేషాలేమిటి, తిరుగుళ్ళేమిటి? ఆయన సెక్రటరీగా ఉండే వ్యక్తి మన వ్యక్తిగత విషయాల్లో సలహాలు ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు. వసుంధర మన మంచి కోరుకునే అమ్మాయి అత్తయ్య. ఆ ఒక్క కోరికతోనే తను తృప్తిగా ఉంటుందనుకోవద్దు సుచిత్ర. దాని ప్రవర్తన చూస్తే నీకు అర్థం కావట్లేదా అదేం కోరుకుంటుందో? వసుంధర గారిని అపార్థం చేసుకోకు నాన్నమ్మా, తను చాలా మంచిది. అవునవును, వసుంధర చాలా మంచిది, తను తప్పు చేయదు. వాళ్ళ చెల్లెలు అలేఖ్య కూడా ఇంకా మంచిది, అస్సలు తప్పు చేయదు. ఎందుకంటే వసుంధర చెల్లెలు అలేఖ్య ఇప్పుడు నీకు ఫ్రెండ్ అయింది కదా. అన్నదమ్ములిద్దరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సరిజోడు కాని వాళ్ళు పక్కనుంటే ప్రత్యేకించి పరువు తీసుకోనక్కర్లేదు, దానంతట అదే పోతుంది. ఇంకా ఆపుతారా? 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 ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో తిరగాలో నాకు బాగా తెలుసు. పరువు పోయే పనులు చేసే స్థాయికి ఇంకా నేను దిగజారలేదు. సరే, పూజకి టైం అవుతుంది. వంశీ, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఓ, పూజ కదా,
మర్చిపోయాను. అమ్మా, నేను వెళ్ళి వసుంధరాని తీసుకొస్తాను. సుచిత్ర 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 వసుంధర లేకపోతే పూజ జరగదా? వెళ్ళి దగ్గరుండి మరి తీసుకురావాలా? రమ్మంటే రాదా? అమ్మా, తన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించరు. నేనే వెళ్ళి తీసుకురావాలి. అనే, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. మీరు చెప్పారని చెప్పి వసుంధర గారిని నేను తీసుకొస్తాను. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగేనన్నా. చూడండి, మీరు బాగా చూద్దాం చూడండి. పని వాళ్ళు కాస్త ఇంటి వాళ్ళు అవుతారు. నక్షత్ర, అనవసరంగా నోరు జారకు. నా నోరు జారితే పర్వాలేదత్తయ్యా. ఈ ఇంటి పరువు జారితేనే తిరిగి ఎలా తెచ్చుకుంటారో ఆలోచించుకోండి. ఎందుకంటే జరుగుతుంది, జరగబోతుంది అదే కాబట్టి. ఇక్కడికి స్పీడ్గానే వచ్చాను, కానీ కాంతమ్మ గారిని చూస్తేనే దడగా ఉంటుంది. వసుంధర గారిని ఆవిడ పంపించకపోతే ఇంట్లో ఏం చెప్పను? అలేఖి గారు, మీరే మా ఇంటికి వచ్చారంటే చూడాలనిపించిందా? కేవలం చూసిపోవడానికి కాదండి, తీసుకెళ్దామని వచ్చాను. నీది మహాజాతకం కాదే. ఏకంగా నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడంటే కురుడు లైన్లో ఉన్నట్టే. మీరెందుకండి ఇలా మెలికలు తిరిగిపోతున్నారు? అంటే మీరే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్తానంటుంటే మనసంతా నువ్వేలా అనిపిస్తేను. చాలే ఆపండి. ఆ కిలాడి లేడీలా మీరు మాట్లాడతారేంటండి? అంటే మీరు అమ్మో గురుడు కనిపెట్టేసేలా ఉన్నాడే. ఏమైందండి పరాకు పరాగ్గా ఉన్నారు? అదేనండి, ఆ కిలాడి కోసం నన్ను మీరు స్వయంగా తీసుకెళ్లినట్టు నటిస్తారేమోనని. అదేం కాదండి. ఇప్పుడు మీరు నాకు సాయం చేయాలి. నా సర్వస్వం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను సార్. మీరంత త్యాగం చేయనక్కర్లేదండి. నాకు కావాల్సింది చిన్న సాయమే. ఆ రాంగ్ నెంబర్ లేడీ నుంచి కాపాడే మీరు మీ బామ్మ దగ్గర కూడా కాపాడాలి. ఇంకా రాంగ్ నెంబర్ అంటున్నాడంటే గురుడు ఇంటికి ఎందుకు వచ్చినట్టబ్బా? అన్నయ్య కోసం ఇంట్లో జరిగే పూజకి వసుంధర గారిని తీసుకురమ్మని అమ్మ చెప్పింది. కానీ మీ ఇంట్లో పరిస్థితి తలుచుకుంటే అడగడానికే భయంగా ఉందండి. ముఖ్యంగా మీ బామ్మను ఒప్పించడం నా వల్ల కాదండి. మీరే ఎలాగైనా. వచ్చింది వసు కోసమా? ప్రేమ బెలూన్ కి బొక్క పెట్టి తుస్సుమనిపించావు కదరా. నిట్టూర్చారంటే నాకు హెల్ప్ చేయలేరని అలక్య గారు. అయ్యో అలాంటిదేం లేదండి. మీకోసం నానమ్మనే కాదు ఆ భగవంతునైనా ఒప్పించేస్తాను. రండి. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఏంటో గుళ్ళో పిచ్చి వేషాలు వేయకుండా ఉంగరం దొడిగించుకొని రా. ఉంగరం దొడిగాక మీ పెళ్ళి అయిపోయినట్టే. ఇక నుంచైనా నీ తైతక్కలు కాస్త కట్టిపెట్టి నువ్వు ఆ జోగేంద్రగాడి పెళ్ళానివని గుర్తుపెట్టుకో. నానమ్మా, నానమ్మా, నానమ్మా. నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదటే? అది నానమ్మా. వెళ్ళబోతుంటే నేనే ఎదురుపడ్డానండి.
నువ్వు మా ఇంటికి వచ్చావా నాయనా? ఆనంద్ గారు మీరు వస్తున్నట్టు ఫోన్ అయినా చేయలేదు. నానమ్మ, ఆనంద్ గారు నీతో మాట్లాడాలని. ఏం లేదండి, వసుంధర గారిని అమ్మ పూజకి తీసుకురమ్మని నన్ను పంపింది. పూజ లేదు గీజ లేదు. నానమ్మ, వసుని పూజకు పంపాను నానమ్మ. పంపించేలా చేస్తారని మాటిచ్చాను. ఓ మాటిచ్చావా? ఆ జోగ్గాడు గింజుకు చేస్తాడే. అలేకే గారు, ఏదైనా ప్రాబ్లమా? నమస్కారం అండి. నమస్కారం బాబు. ఏదైనా పని మీద వచ్చారా? అవునండి, వసుంధర గారిని మా ఇంట్లో జరిగే పూజకు తీసుకెళ్దామని అడగడానికి వచ్చానండి. తనని ఈ రోజు ఎక్కడికి పంపించడం కుదరదని చెప్పేసి తులసి. అంటే బాబు, వసుంధర ఇంకా మీ ఇంటికి రావడం కుదరదు. మీరేమీ అనుకోకండి. అదేంటండి అలా అన్నారు? ఇది మా కుటుంబ వ్యవహారంలే బాబు, నువ్వు బయలుదేరచ్చు. అది కాదండి, వసుంధర గారిని తీసుకొస్తానని అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నానమ్మ, ఇప్పుడు దాన్ని పంపకపోతే ఆనంద్ బాధపడతాడు. ఉండు నేను చెప్తాగా. వెళ్ళనివరా? పూజకే కదా, ఎంతైనా పెద్దింటి ఆవిడ. ఇన్ని రోజులు వసుంధరకి జీతభత్యాలిచ్చి అప్పుడప్పుడు ఫలప్రసాదాలు కూడా పంపించిందిగా. అది కాదత్తయ్యా. నువ్వు ఉండవే. నీ ఆయుష్ పెంచింది ఆ కుటుంబమే కదూ. ఆ లెక్కలేమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇంకా మాటలు పడుతుంటే వసు తట్టుకోలేదత్తయ్యా. పెద్దదానిరా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వచ్చింది ఆనంద్ బాబురా. వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్తానంటే సమస్య గాని, లక్ష్మణుడి లాంటి వాడు సీతం తీసుకెళ్తానంటే వద్దంటావేమిటి? అవునమ్మా, పైగా అడవికి కాదుగా, ఇంటికే కదా. క్షమించండి, కొన్ని కారణాల వల్ల అన్నయ్య గతంలో కొంత దారి తప్పి ప్రవర్తించింది కరెక్టే. కానీ అన్నయ్య ఇప్పుడు మారిపోయాడు. నిజంగా ఎవరికి ఏ హాని చేసేవాడు కాదండి. మాకు తెలుసులే బాబు, మీ అన్నయ్య గురించి ఇప్పుడు ఇక్కడ ఎందుకు? తను వస్తుంది అని నువ్వు తీసుకెళ్ళు. వెళ్ళవే. రే హరి, జోగేంద్ర వచ్చే లోపల వచ్చేస్తుంది లేరా, పంపు. నీ ఇష్టం అమ్మా. తేడా ఏదన్నా వస్తే జోగేంద్రకి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నేను చూసుకుంటా లేరా. ఇప్పుడు హ్యాపీయేనా నీకు? చాలా థ్యాంక్స్ నానమ్మ. వసుంధర గారు, మీ నాన్నగారు ఓకే అన్న తర్వాత ఇంకా ఆలోచించకండి, రండి. అలేకే గారు, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను కాస్త లేట్గా వస్తాను. థ్యాంక్స్ బామ్మగారు. సరే బాబు, వెళ్ళరా. థ్యాంక్స్ అండి. వసుంధర గారు, వెళ్దామా? వెళ్ళమ్మా. ఇదంతా నీ వల్లే వస్తుందిరా. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నా జీవితానికి ఒక గమ్యం ఏర్పడింది. మొదట్లో
నిన్ను నెగిటివ్గా చూశాను, కానీ నువ్వు నాలో పాజిటివ్నెస్ నింపావు. కరెక్టే వసు, నువ్వు నా పక్కనే ఉంటే నాకెప్పుడు మంచి జరుగుతుంది, నాకెప్పుడు మంచి జరుగుతుంది. యు ఆర్ మై స్ట్రెంగ్త్. అందుకే ఐ లైక్ యూ వసుంధరా. I love you, Vasundhara. I love you. I don't leave you. I don't leave you. నన్ను వదలకు వసుంధరా. నేను నిన్ను వదలను. నువ్వు నాకు లైఫ్ లాంగ్ తోడు ఉండాలి. I love you, Vasundhara. I love you, Vasundhara. I love you, Vasundhara. I love you. I love you, Vasundhara. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలో అనేది పైన ఆ దేవుడు రాసేశాడమ్మా. ఇక ఈ చెయ్యి అతని చేతిలోనే. Vasundhara, I love you. వసుంధరా, వసుంధరా, నీ గురించే తలుచుకుంటూ ఆలోచిస్తూ అలా పడుకుండిపోయాను. అలా నిద్ర పట్టేసింది. కల్లో కూడా నువ్వు వచ్చావు అనిపించింది తెలుసా. ఏంటో ఈ మధ్య నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. సార్, అవును వసు. అరే, పబ్బులు క్లబ్బులు అమ్మాయిలు పార్టీలను తిరిగిన వాడిని ఇప్పుడు వసుంధరా వసుంధరా వసుంధరా. ఇంతకుముందు ఆకలి అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు నిన్ను చూసేంత వరకు ఆకలేయడం లేదు. ఇంతకుముందు తాగిన మత్తులో నిద్రపోయేవాడిని, ఇప్పుడు నిన్ను తలుచుకుంటూ నిద్రపోతున్నాను. ఇంతకుముందు నేను అనుకున్నది ఏదైనా జరగకపోయినా, నాకు కావాల్సింది దక్కకపోయినా చాలా కోపం వచ్చేది. ఇప్పుడు నీ తర్వాతే ఏదైనా అనిపిస్తుంది. ఏది ఏమైనా నా లైఫ్లోకి వచ్చి నాలో మొత్తం నువ్వు నిండిపోతున్నావు వసుంధరా. సార్, నేను ఇంటికి వెళ్తాను. ఏమైంది వసుంధరా? ఒంట్లో ఏమైనా బాలేదా? డాక్టర్ కాల్ చేస్తానుండు. అయ్యో సార్, వద్దు సార్, నాకు బానే ఉంది. మరింకే? అయినా కింద పూజ పెట్టుకుని వెళ్తానంటావేంటి? పూజకు కావాల్సిన ఏర్పాట్లు నువ్వే చూడాలని, పూజకు నువ్వు ఉండాలని అమ్మ మరీ మరీ చెప్పింది. పూజకి డ్రెస్ వేసుకున్నా లేక పంచ కట్టుకోనా? మీ ఇష్టం సార్, మీరేది సెలెక్ట్ చేసుకున్నా బానే ఉంటుంది. అయినా నువ్వు కూడా నా సెలక్షనే కదా. ఐ మీన్ సెక్రటరీగా, ఫ్రెండ్గా, ఇంకా సార్, పూజకి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి రండి. ఏంటి వసు డల్గా ఉన్నావు? ఏం లేదు సార్, నేను కింద వెయిట్ చేస్తుంటాను, మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి. వసు, అయ్యో సారీ వసు, సారీ ఐఎమ్ సారీ వసు, ఐఎమ్ సారీ వసు.